చేయదు. మా దేవ, మా ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో దేవా, మీ కృపలందరినీ ప్రవేశింపజేసి ఈ ఉదయకాల సమయమందు దేవా, మీ మాటలను ధ్యానించగలుగుటకును, మా జీవితంలో దేవా మీ ద్వారా బలపరచబడి ఈ సంవత్సరం అంతటికి దేవా కావలసిన మీ మాటలు దేవా పొందుకున్నట్టు మాకు ఇచ్చిన ఈ ఆరాధన అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఆరాధన అంతటిలో దేవా మీరు తోడుగా ఉండి నడిపిస్తూ బలపరచమని, ఈ వాక్కును బట్టి దేవా మేము మీ అందు వర్ధిల్లే విధంగా ఉండులా ఉన్న కృప చూపిస్తూ నడిపించి మీరు మహిమ పొంది మీ నోటికి కూడగా వాడుకుంటూ దేవా నాలో మీ ఆత్మ నుంచి మీ మాట నుంచి మీరు మాట్లాడిస్తూ మీరు మహిమ పొందమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ మీ సహాయం కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ నూతన సంవత్సరంలో మొదటి దినమున ఈ మొదటి ఆరాధనలో మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి మొదట ఆ దేవుడికి నిండు వందనాలు సమర్పిస్తూ ఇది ప్రార్థనకు చేసిన సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నిండు శుభములు తెలియజేస్తూ ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ దినం దేవుని మాటల్ని ధ్యానిస్తుండగా ఈ నూతన సంవత్సరపు మొదటి దినమున ప్రభువుని ఆరాధిస్తూ దేవుని మాటలు వినడానికి ఆశపడుతున్న మనం మానవ జీవితంలో కావలసినది ఏమిటి అని మనం ఆలోచిస్తే కనుక దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుని చేసినప్పుడు మానవుడు దేనికి కూడా బందీ కాదు, చాలా స్వేచ్ఛాపరుడు మానవుడు. ఎందుకు స్వేచ్ఛాపరుడు అంటే దేవుడు తన పోలిక తన స్వరూపం అన్నప్పుడు ఆయనలో ఉన్న లక్షణాలన్నీ మానవునికి ప్రసాదించినప్పుడు ఆ లక్షణంలో ఒక లక్షణం ఏంటిదంటే స్వేచ్ఛ. అందుకే మనం ఏది చేయాలనుకుంటామో అది చేసేస్తాం. మనకు అది మంచిదా, అది చెడ, అది లాభమా, అది నష్టమా అని ఆలోచించం. కానీ నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఏదైనా చేయొచ్చని పనులు చేస్తూ ఉన్నా. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు ఏదైతే మానవునికి స్వేచ్ఛనిచ్చిండో మనం చేసిన పనులను బట్టి ఆ స్వేచ్ఛ మనం కోల్పోయినాం. తెలుగులో ఈ సామెత ఉంటుంది, ఎంతమందికి తెలుసో తెలియదు కానీ తెలిస్తే మీరు ముగించండి. ఎవరి పిచ్చి వానికి ఆనందం. అర్థమైందా? ఎవరి పిచ్చి వానికి ఆనందం అంటే అర్థమేంటో తెలుసా? ప్రతి వానికి ఒక వస్తు లేదా ఒకటి ఇష్టం ఉంది, దాని కొరకు వాడు ఎంతైనా కూడా దాని కొరకు చేస్తాడు. మీలో చాలా మంది ఒకవేళ నేను ఈ మాట అడిగితే కనుక మీరు ఎంతమంది జవాబిస్తారో నాకు తెలియదు. కానీ ఇక్కడ కూర్చున్న మీ అందరూ ఎంతమంది మీరు స్వేచ్ఛా పనులు అనుకుంటున్నారు? యాక్చువల్గా మీకు స్వేచ్ఛ ఉందా? ఉంది. మీకు స్వేచ్ఛ లేదు అని కాదు కానీ మీ స్వేచ్ఛ చేయరాని పనుల కొరకు ఎప్పుడైతే వాడిందో మీరు చేయలేకపోతారు. చేయాల్సింది మీరు బాగా దేవుని వాక్యాన్ని లేదా మన జీవితాన్ని వాక్యానుసారంగా పరిశీలిస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకసారి ఇశ్రాయేలు ప్రజలతో యూదులతో మాట్లాడుతూ, అయ్యా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, దేవుని వాక్యం ప్రతి మానవుని స్వతంత్రంగా చేస్తుంది అన్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు లేదా ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు మత పెద్దలు అన్నమాట, అయ్యా మేము ఎప్పుడు ఎవరికి బానిసంగా బ్రతకలేదు,
మేము అబ్రహాము సంతానమై ఉన్నాం, మేము ఎవరికి బానిసలం కాదు, మేము ఎప్పుడు కూడా స్వేచ్ఛాపరులమే అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట కోట్ చేస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమనంటే, పాపము చేయువాడు ప్రతివాడు పాపమునకు దాసుడు, బానిస. దేనికి బానిస? పాపానికి. ఇప్పుడు చెప్పండి, మీకు స్వేచ్ఛ ఉందా, స్వేచ్ఛ లేదా? బానిస అంటే నీ స్వేచ్ఛను ఇంకొకరు కంట్రోల్ చేయడం అని అర్థం. అర్థమైందా? నీకున్న స్వేచ్ఛను ఎవరో కంట్రోల్ చేస్తా ఉన్నారు, అది బానిసత్వం అంటే. ఎక్కువ మెజారిటీ ఇక్కడ కూర్చున్న మనందరిలో మీ స్వేచ్ఛను కంట్రోల్ చేసేది ఏంటో తెలుసా? చెప్పగలుగుతారా మీరేమన్నా? మీ స్వేచ్ఛను కంట్రోల్ చేసేది ఇప్పుడు నా ప్రజెంట్ జనరేషన్ మీ ఫోన్. మీ ఫోన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. అందుకే చూడండి, మీరు 5 నిమిషాలు ఫోన్ చూద్దామని తీస్తారు కానీ 5 నిమిషాలతో ఆపడతారు తెలుసా? ఒక చిన్న వీడియో చూద్దామని ఓపెన్ చేస్తారు, ఏదో మంచిగా చూద్దామని ఓపెన్ చేస్తారు కానీ అది ఎక్కడ దాకా దారితీస్తుంది అంటే నువ్వు ఎంతసేపు చూసినావో నీకు టైం కూడా తెలియకుండా ఆ ఫోన్ నేను లాగేస్తుంది. ఎందుకంటే ప్రస్తుత మానవులంతా దేనికి బానిస అంటే ఫోన్కి బానిస. నీ స్వేచ్ఛను కంట్రోల్ చేసేది ఏంటిది అంటే ఈరోజు సెల్ ఫోన్. అది అందరికీ సెల్ ఫోన్ పిక్స్ ఉండకపోవచ్చు కానీ ప్రతి మానవునికి ఓ పిక్స్ ఉంటుంది. అది కొందరికి డబ్బు కావచ్చు, అందుకే డబ్బు కొరకు ఏదైనా చేయడానికి వాళ్ళు వెనకాడరు. కొందరికి పదవి అంటే పిచ్చి, ఆ పదవుల కొరకు ఎంత మందినైనా అన్యాయం చేయడానికి వారు వెనకాడరు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే కొందరు కోపానికి బానిస. తెలుసా మీకు? అహం అంటారు, దానికి మీరు బానిస. అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు కోపం వస్తే. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ స్వేచ్ఛను కంట్రోల్ చేసింది ఏంటిది? నీలో ఉన్న నీ కోపం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషి దేనికో ఒక దానికి బానిస, ఏదో ఒక దానికి. అయితే ప్రతి మానవుడు దేనికో ఒక దానికి బానిస అయితే ఇప్పుడు ప్రతి మానవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? అసలైన స్వేచ్ఛ. అసలైన స్వేచ్ఛ అంటే ఏంటిదంటే నువ్వు చేయాల్సింది చేయాలనుకోవటం కాదు, ఏదైతే చేయొద్దో అది చేయకుండా ఉండటమే అసలైన స్వేచ్ఛ. రాజ్యాంగము ప్రతి వారికి స్వేచ్ఛనిచ్చింది. ఎంత మటుకు స్వేచ్ఛనిచ్చిందో తెలుసా? నువ్వు ఎంతగా దేవుడి గురించి ప్రకటించవచ్చు, నువ్వు ఎంతగా దేవుడి గురించి చెప్పవచ్చు. ఎంత మటుకు నీకు స్వేచ్ఛ అంటే ఎదుటి వారిని కించపరచకుండా నువ్వు ఎంతసేపు అన్నా చెప్పవచ్చు. కానీ ఎదుటి వారిని కించపరిచేటట్టు నువ్వు చెప్తే కనుక నీ స్వేచ్ఛను నువ్వు పోగొట్టుకున్నట్టే. రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది మనకి, నువ్వు ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఎప్పటి మట్టుకు అంటే ఎదుటి వారి జీవితాన్ని నీవు కించపరచనంతసేపు, అవమానపరచనంతసేపు, వారిని కొట్టనంతసేపు నీ స్వేచ్ఛ నువ్వు అనుభవించగలవు. మానవ జీవితం కూడా అంతే. దేవుడు నిన్ను నన్ను చేసుకున్నప్పుడు దేవుడు ఏదైతే తోటలో ఆదాము చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆదామా నీ ఇష్టం, నువ్వు ఎక్కడంటే అక్కడ తిరగవచ్చు, నువ్వు ఎక్కడంటే అక్కడ జీవించవచ్చు, నువ్వు ఏదంటే అది చేసుకో. అయితే ఒక్క కండిషన్ గుర్తుపెట్టుకో, ఏంటో తెలుసా? ఈ ఒక్క పని మాత్రం నీవు చేయకు. ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు స్వేచ్ఛ దేవుడు? ఆ పని చేయొద్దు. మీరు ఆలోచించండి, ఆదాముని రోబోలాగా చేసి ఆదామా నువ్వు పండు తినొద్దని కమాండ్ చేస్తుంటే కనుక ఆదాము పండు తినేవాడు కాదు. అవునా? మనిషికి మరమనిషి అంటే రోబో. మనిషికి రోబో తేడా ఏంటయ్యా అంటే నీకు కావాల్సినంత నువ్వు చేయగలుగుతావు, కానీ రోబో తనకు నచ్చింది ఏది కూడా నీ మాట ఏది చెప్తే రోబో అదే చేయాలి. అందుకే రోబో మనిషికి బానిస. మరి నీ జీవితంలో నువ్వు ఎవరికి బానిస? డబ్బుగా, కోపానిక,
లేకపోతే సెల్ ఫోన్ గా, ఇలా దేనికో ఒక దానికి మనం బానిసలం. అయితే ఆ బానిసత్వం కూడా తెలియకుండా నాకు నచ్చినంతసేపు నేను ఫోన్ చూస్తున్నా కాబట్టి మీరు ఏమనుకున్నారు తెలుసా, నేను చాలా స్వేచ్ఛపరుని అనుకున్నాను. ఒక సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. మీరు తీరక్కర్లేదు, అందరికీ తెలిసిన సందర్భం. లూకా సువార్త 15వ అధ్యాయంలో మీకు తీరక్కర్లేదు కానీ, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అవునా? చిన్న కుమారుడు ఎందుకు బయటికి పోవాలనుకుంటున్నాడు? ఎందుకో తెలుసా, నాకు స్వేచ్ఛ కావాలి. మా డాడీ టైంకి ఇంటికి రమ్మంటాడు, మా డాడీ ఫ్రెండ్స్ తో తిరగొద్దు అంటాడు, మా డాడీ నైట్ అవుట్ చేయొద్దు అంటాడు, మా డాడీ అక్కడికి పోవద్దు అంటాడు, మా డాడీ ఫోన్ చూడొద్దు అంటాడు, మా అమ్మ ఇది చేయొద్దు అంటది, మా నాన్న అది చేయొద్దు అంటాడు. ఏవన్నీ నన్ను బాగా ఫోర్స్ చేసి నేను చేయాలనుకుంటే చేయలేకపోతున్నా. కాబట్టి నాకేం కావాలి? ఇప్పుడు స్వేచ్ఛ కావాలి అని డాడీ దగ్గరకు వచ్చి అడిగిన మాట్లాడితే, నాకు ఇచ్చే నా ఇష్టం అంటే నేను బ్రతికేస్తాను. నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఇన్స్ట్రక్షన్స్ పెట్టొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు డ్రెస్ వేసుకోవాలి, నువ్వు ఇలా మాట్లాడాలి, నువ్వు ఇలా ప్రవర్తించాలి అంటే నచ్చలే. ఆ చిన్న కుమారుడికి నచ్చకేమంటే, నాకు ఈ జీవితం ఏం మంచిగా అనిపిస్తుంది కాబట్టి నాకు ఏమి ఇష్టమో తెలుసా, నాకు ఇచ్చేయి, నాకు నచ్చినట్టు నేను బ్రతుకు. నాకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతుకుతా అన్నాడో ఏం కోల్పోయిందో తెలుసా? మీరు బాగా ఆలోచించండి. ఏది కావాలనైతే తండ్రి నుంచి దూరంగా పరిగెత్తిందో దాన్ని కోల్పోయింది. ఇప్పుడు తెలుసా, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు నచ్చినట్టు బ్రతుకుతా, నాకు నచ్చింది చేస్తా అని డబ్బంతా తీసుకొని పోయి ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఓ పందులు మేపే పరిస్థితుల్లోకి వచ్చింది. ఏం కావాలని పోయిండు? స్వేచ్ఛ. నాకు స్వేచ్ఛ కావాలి. అర్థమైందా? నాకు స్వేచ్ఛ కావాలని తండ్రి నుంచి దూరంగా పరిగెత్తిండు. దేని కొరకైతే పరిగెత్తిండో అది పొందుకోకుండా బానిసగా తన జీవితాన్ని కొనసాగించే రోజుకి వచ్చింది ఆయన జీవితం. మీలో చాలా మంది ఈ మాట చెప్తే కొంచెం బాధ అనిపిస్తుందేమో కానీ, మీలో చాలా మంది తావుకి బానిస. అది లేకపోతే బతకలేరు. తెలుసా? బతకలేరు. అది కళ్ళు కావచ్చు, అది సిగరెట్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అది మీరు బానిస బ్రతుకు. దాని నుంచి మీరు బయటికి రాలేదు. అందుకే ఆ పాపం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. నువ్వు ఎంత వద్దనుకున్నా ఆ టైం అయితే నీకేమనిపిస్తుందో తెలుసా? ఖచ్చితంగా నీ బాడీ నిన్ను లాగిస్తుంది. అంటే అర్థమేంటో తెలుసా? ఆ పాపం నేను బానిసలోకి నడిపిస్తూ ఉంటాను. అందుకే దేవుడు మానవునికి ఇచ్చిన స్వేచ్ఛను ఎట్లా పోగొట్టుకున్నాయి అంటే, దేవుడు ఒక దానికి తనను తాను అప్పగించుకోవడం ద్వారా తనకున్న బానిసత్వం అంతా పోగొట్టుకున్నాడు. అంటే నిన్ను నీవే పాపానికి ఏం చేసుకున్నావో తెలుసా? అమ్ముడు పోయినావు. అర్థమైనా చెప్పిన మాట? నిన్ను నీవే ఏదో ఒక దానికి అమ్మేసుకున్నావు. నువ్వు అది ఏదన్నా కావచ్చు. నిన్ను నీవు అమ్మేసుకున్నావు కాబట్టి నువ్వు చేయాలనుకుంది ఎప్పటికీ చేయలేకపోయావు. అయ్యో నేను సెల్ ఫోన్ చూడొద్దు అనుకుంటా, కానీ మళ్ళీ ఏం చేస్తామో తెలుసా? మీరు సెల్ ఫోన్కి ఎంత బానిస అంటే, బహుశా ఈ పని చేయగలిగితే నేను చాలా మెచ్చుకుంటాను మిమ్మల్ని. ఏమన్నా తెలుసా? గుడికి వచ్చేటప్పుడు గేట్ దగ్గరికి రాగానే మీకు ఎంత మందికి ధైర్యం ఉంది మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునేంత ధైర్యం ఉందా? మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్, నేను సైలెంట్ కూడా అంటాను. ఉందా ధైర్యం? ఒకవేళ చేసుకున్నా, ఇన్ కేసు బాగా ఆలోచించండి, ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఆమె అన్న వెంటనే ఫస్ట్ చేసే పని మీరు ఫస్ట్ చేసే పని స్విచ్ ఆన్ చేయడం. ఫోన్ ఆన్ చేసి నెట్ ఆన్ చేసి ఫస్ట్ చేసేది ఏంటయ్యా అంటే, ఎవరెవరు కాల్ చేసినారు, ఎవరెవరు మెసేజ్ చేసినారు, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. అంటే ఇక్కడ కూర్చున్న గంటంతా నీ మనసులో ఏమి ఉందో తెలుసా? ఎంతమందికి ఫోన్ చేసిరు, ఎంతమందికి ఫోన్ కలగలేదు, ఎంతమంది నాకు మెసేజ్ పెట్టిరు, ఎంతమంది నాతో మాట్లాడాలనుకున్నారు. అంటే బాగా ఆలోచించండి, మీ ఆలోచన అంతా దేని మీదో తెలుసా? అంటే బాగా ఇప్పుడు అర్థం చేసుకోండి.
నిన్ను నువ్వు ఏం చేసినావో తెలుసా? సెల్ ఫోన్కి బానిస అమ్ముడు పోయావు. అది నువ్వు ఓన్లే, నిన్ను సెల్ ఫోన్ కొనుక్కుంది ఈరోజు. నేను ఈ మాట చెప్తా, మీ చాలా మంది వందల్లో నాకు 99 మందిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అవునా? మీ స్మార్ట్ ఫోన్స్ లో మీరు ఎన్ని యాప్స్ వాడతారు? తిప్పి అంటే నన్ను అడిగితే 5 యాప్స్ వాడతారు. ఒకటి ఫేస్బుక్, ఒకటి ఇన్స్టాగ్రామ్, ఒకటి స్నాప్చాట్, ఒకటి వాట్సాప్, ఒకటి గూగుల్. తెలుసా? ఈ 5 వాడతారు. ఎక్కువ కెమెరా వాడతారు, జనరల్గా వాడతారు. కానీ మీ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉంటాయో మీకు తెలియదు. కానీ అందరికి ఏం కావాలో తెలుసా? ఈ 4-5 అందరికి ఏం కావాలంటే స్మార్ట్ ఫోన్సే కావాలి. అందులో ఏ యాప్ ఎట్లా ఉపయోగించాలో కూడా 199 మందికి తెలియదు. 99 యాప్స్ ఎట్లా వాడాలో కూడా నాకు కూడా తెలియదు. కానీ మనందరికి ఏం కావాలో తెలుసా? స్మార్ట్ ఫోన్. పెద్ద ఫోనే కావాలి. ఎందుకు? ఆ ఫోన్ నువ్వు కొనలే, ఆ ఫోన్ నువ్వు కొనుక్కుంది. అందుకే ప్రతి మానవుడు దేనికో ఒక దానికి బానిసగా బ్రతుకుతా ఉన్నాడు. ఈ బానిస బ్రతుకు నుంచి విడిపించే వాడు కూడా కావాలి మన మనిషికి. ఇప్పుడు నేను బానిసైన దానికి నువ్వు బానిస కాకపోవచ్చు, నువ్వు బానిసైన దానికి ఇంకొక దానికి బానిస కాకపోవచ్చు, కానీ అందరూ ఏదో ఒక దానికి మాత్రం బానిసే. మరి అందరినీ ఈ బానిస బ్రతుకు నుంచి విడిపించాలి అంటే ఒకే ఒక్కడు అయి ఉండాలి. ఆ ఒక్కడు దేనికి బానిస కాకుండా ఉండాలి. అర్థమైందా? డబ్బుకి కానీ, లేకపోతే వ్యభిచారానికి కానీ, ఆ పొజిషన్ కొరకు కానీ, హోదా కొరకు కానీ, సెల్ ఫోన్, వీటి వేటికి బానిస లేని వాడే ఈ బానిస బ్రతుకులో ఉన్న మనిషిని మాత్రమే విడిపించగలరు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే, మనం చదివిన మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఈ బానిస బ్రతుకులో ఉన్న మానవులందరినీ పిలుస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ప్రయాసపడి భారము మోసు కొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఏమి ఇస్తానో తెలుసా? నేను మీకు ఫ్రీ, మిమ్మల్ని స్వేచ్ఛా పరులుగా చేస్తాను. మీరు దేనికైతే అమ్ముడు పోయినారో తిరిగి నేను మిమ్మల్ని కొనుక్కొని మీ స్వేచ్ఛను నేను మీకు ఇచ్చేస్తాను. మీ జీవితంలో మీరు ఎలా బ్రతకాలని ఆశపడ్డారో అలా బ్రతికే విధంగా నేను మిమ్మల్ని మార్చగలుగుతాను. అందుకే ఆయన ఆహ్వానం దేనికయ్యా అంటే, నిన్ను తిరిగి ఏదైతే తోటలో పాపములకు ముందు ఆదాముకి ఎంత స్వేచ్ఛ ఉందో తిరిగి ఆ స్వేచ్ఛను ప్రసాదించాలనుకున్న మానవుడికి దేవుడు. అందుకే ఆయన ఒక్కడు దేనికి బానిస కాదు. ఆయనలో పాపం ఉందని రుజువు ఎవరు చేయలేకపోయినారు. ఎందుకు? పాపం చేసేవాడు పాపానికి బానిస అని వాక్యం చెప్తుంది. ఆయన దేనికి ఎందుకు బానిస కాడయ్యా అంటే, ఆయనలో పాపం ఉందని ఎవరు కూడా ప్రూవ్ చేయలేకపోయినారు. ఆ పరిశుద్ధుడు చెప్పే మాట, నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని నేను స్వేచ్ఛాపరులుగా మారుస్తాను. మనిషికి ఎప్పటికీ రాకూడదు ఏంటయ్యా అంటే, దేనికి అలవాటు పడదు అంటే, దేని నుంచైనా విడిపించవచ్చేమో కానీ ఆహానికి డబ్బుకి బానిసైనని మాత్రం విడిపించడం చాలా కష్టం. వాక్యం అంటది, ఒకడు దేవునికి ధనానికి దాసులుగా ఉండలేడు. ఏదో ఒకదాన్ని కొలుస్తాడు వాడు. అంతే, ఏదో కొలిస్తే దేవుడన్నా కొలవాలి, లేదా ధనానన్నా కొలవాలి. నువ్వు కొలిస్తే దేవుడన్నా కొలవాలి, లేదా సెల్ ఫోన్ అన్నా కొనాలి. అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసేది ఏమన్నా ఉందా? లేదు. మరి అలాంటి మానవ జీవితంలో దేవుడు నీకు ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు, దేవుడు నీతో ఒక నిబంధన చేయాలనుకుంటాడు. ఏంటి ఆ నిబంధన అంటే, నీవు నన్ను నమ్మితే లేదా నా చెంతకు వస్తే నేను చేసే నిబంధన ఏంటయ్యా నీతోని అంటే, నువ్వు కోల్పోయిన స్వేచ్ఛ నేను తిరిగి నీకు ప్రసాదిస్తాను. నువ్వు ఏదైతే దేని కొరకైతే ఆరాటపడి ఆ పనులు చేస్తున్నావో, అది చేయలేకపోతున్నావో, అది చేసేంత స్వేచ్ఛ నేను నీకు ఇవ్వగలను. అర్థమైందా?
ఈ స్వేచ్ఛ ఆ దేవుడు ప్రతి వానికి ఇవ్వాలనుకున్నాడు. అందుకే నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటే ఆయన అధికారం కింద ఏముందో తెలుసా? ప్రతి మానవునికి స్వేచ్ఛ ఉంది. అంటే ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన నడిపించే మార్గం, ఆయన చెప్పే ఏ మాట అయినా నీ స్వేచ్ఛను హరించేది కాదు. ఇన్స్ట్రక్షన్స్ దేవుడు పెట్టేది నీ స్వేచ్ఛను తీసేయాలని కాదు, నీ స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవించాలి. మనం ఏమనుకుంటామంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటే స్వేచ్ఛ పోయింది అనుకుంటాం, కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏం చేసినాయి అంటే నీ స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవించేటట్టు చేసినాయి. దేనికో ఒక దానికి బానిసైన నిన్ను ఆయన ఏమన్నా తెలుసా? నా కాడి కిందికి రండి అంటే, నా అధికారం కిందికి రండి, నేను మిమ్మల్ని స్వేచ్ఛలోకి నడిపిస్తా. చూడండి, ఆల్రెడీ ఎవరో ఒకరు మనల్ని పరిపాలిస్తున్నారు అంటే మళ్ళీ ఏమంటుందో తెలుసా? రండి నేను పరిపాలిస్తా, కానీ నా పరిపాలనలో ఏముందో తెలుసా మీకు? స్వేచ్ఛ. ప్రపంచంలో ప్రతి దేశం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దేశంలో బానిసగా బ్రతికినారు, ఏదో ఒక దేశం పరిపాలిస్తున్నారు. అయితే ప్రతి దేశం ఏం కోరుకుందయ్యా అంటే స్వేచ్ఛ కోరుకుంది. మీరు ఆలోచించండి, 1947లో భారతదేశానికి స్వేచ్ఛ వచ్చింది అంటే మనకు నచ్చిందల్లా కూడా మనము చేసుకోవచ్చు. నచ్చిందల్లా చేసుకోవచ్చు అన్నాక మళ్ళా కాన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టినారు? అర్థమైందా? మళ్ళా చట్టం ఎందుకు పెట్టినారు అంటే ఈ స్వేచ్ఛను నువ్వు సంపూర్ణంగా అనుభవించాలంటే మళ్ళీ ఏముండాలో తెలుసా? నీకు నడిపించేవాడు ఉండాలి. ఆ నడిపించేవాడు నేను మళ్ళీ పాఠశాలకు నడిపించు. నేను మనము దేవుడిచ్చిన స్వేచ్ఛలో ఎందుకు ఆనందం లేదు ఈరోజు అంటే మనము ఆ స్వేచ్ఛను ఎవరికో అప్పగించేస్తాం. అది భార్య, భర్త, పిల్లలు, డబ్బు, సెల్ ఫోన్, ఇలా ఏదన్నా కావచ్చు, వ్యభిచారము, తాగుడు. నిన్న నైట్ ఎంతమంది ఆ స్థితిలో బ్రతికినారో నాకు తెలియదు. మీలో కూడా ఉండొచ్చేమో, నాకు ప్రార్థన అయిపోయినా. ఎందుకు అంటే మనకు సంతోషం అంటే ఏంటో తెలుసా? పార్టీ కావాలని అర్థం ఏంటో చెప్పండి. భోజనం కావాలని కాదు, ఏం కావాలని? పార్టీ అంటే అర్థం ఏంటో తెలుసా? మంచి భోజనం పెడతాం, మర్యాద చేస్తామని కాదు. పార్టీ అంటేనే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో డెఫినేషన్ ఏంటయ్యా అంటే కావు పియో ఐస్టవ్, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. పార్టీ అంటే కూడా ఇప్పుడు మనకి డెఫినేషన్ యాక్చువల్గా. కానీ దేవుడు వీటన్నిటి నుంచి నేను బయటికి కనిపించాలి. అందుకే చూడండి, మనం చదివిన రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయాన్ని మీరు చదివితే కనుక ఓ మంచి భక్తుడు తన జీవితంలో తాను చేయాలనుకున్న పరిచర్యం లేదా దేవుడు తన ద్వారా జరిగించాలనుకున్న పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు బాగా ప్రార్థనా పరుడు, దేవుడి కొరకు రోషంగా నిలబడిన వాడు, అద్భుతాలు చేసిన ఆ భక్తుడు ఒకసారి తన జీవితంలో అనుకోని పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయనలో కూడా భయం స్టార్ట్ అయింది. ఆ భయం ఎక్కడికి నడిపించిందయ్యా అంటే దేవా నన్ను చంపే అని అంత ప్రార్థన చేసి అంత దిగజార్చింది ఆయన. అయితే దేవుడు ఏలియాకి ఇచ్చిన స్వేచ్ఛను ఏ విధంగా పొందుకున్నాడు అంటే ఒక మాట మనం చదువుతాం చూడండి. ఆ రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతాం. బాగా ఆలోచించండి. ఆ ఒక వచనంలో దేనిని చూసైతే ఏలియా పారిపోతున్నాడో, దేనికి భయపడి తనను తాను ఆ గృహలో దాచుకోవాలని ఇష్టపడుతున్నాడో తిరిగి దేవుడు ఎక్కడికి నడిపించాలనుకున్నాడో తెలుసా? ఎక్కడ పడిపోయిందో అక్కడ దేవుడు నిలబెట్టాలని ఆశపడ్డాడు. సో దేవుని అధికారంలో ఆయన కాడి కింద స్వేచ్ఛ అనుభవించే వారు ఎవరయ్యా అంటే
దేవుని మాటకు విధేయత చూపించిన ప్రతి వాడు దేవుడిచ్చే స్వేచ్ఛను అనుభవించగలుగుతాడు. విధేయత అంటే నీకు నచ్చినప్పుడు చేసేది కాదు, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు చేసేది కాదు. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఈరోజు ఆరాధన ఎన్ని గంటలకు అనుకున్నాం? 10. ఎన్ని గంటలకు వచ్చినారు? 11. 11:30కు వచ్చినారు. ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకి? మీరేమంటారు అంటే రాత్రి లేట్ అయింది కదా, అవునా? రాత్రి లేట్ అయితే ఉదయం ఎంత ఎన్ని గంటలకు లేచినారు? సేమ్ టైంకే లేచినారు అందరు, నాకు తెలుసు. కానీ దేనికి లేట్ వచ్చినారు? మీరు అదే టైంకి లేచింది లేవలేదంటే నేను ఒప్పుకో, ఎందుకంటే మీకు చాలా మంది పనులు ఉన్నాయి. కానీ ఎందుకు గుడికే లేట్ వచ్చినారు? రోజు లేచే టైంకి లేచారు కదా, అది వాస్తవం, అది అబద్ధం కాదు. మాతో అర్ధగంట అటు ఇట్లా అయిండొచ్చు. మా వాడు ఎప్పుడు లేదు, ఎప్పుడు ఎగ్జామ్ లేదు, 7 గంటలకి లేచింది. అదొక 7 గంటలకి లేదా మీరు జనరల్గా లేచే టైంకి లేచినా ఎందుకు గుడికి మాత్రమే లేట్ వస్తారు? ఇప్పుడు తలదించుకోవడం లేట్, ఇది మనం ఇవ్వాలి. ఎందుకు? ఎందుకంటే మనకు నచ్చినప్పుడు వచ్చే అలవాటు మనకు ఉంది. యాక్చువల్గా అర్థమైందా? మనకు వీలుంటే చేసే అలవాటు ఉంది. అందుకే దేవుడికి ఇలా చేసేవాడు ఎవరు విధేయుడు కాదు. విధేయత అంటే నీకు నచ్చినప్పుడు చేసేది కాదు, నీకు వీలున్నప్పుడు చేస్తలే అనుకునేది కాదు. విధేయత అంటే, విధేయత దేవుడు చెప్పిన మాటకి వెంటనే జరిగేది విధేయత. అర్థమైందా? నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలం చేస్తాను అంటే మార్కు సువార్తలో పదే రాయబడ్డ మాట ఏంటో తెలుసా? వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఎంతసేపు అయ్యా కొంచెం పనుంది ఆయనకు వస్తామన్నారా? వెంటనే దేవుని స్వరానికి ఇమీడియట్ గా నువ్వు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతావో అప్పుడు నీకు దేవుడిలో స్వేచ్ఛ అనుగ్రహించబడ్డది. మనం ఎంత భక్తి పరులం అయ్యా అంటే మనకు వీలుంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదు. వీలైతే గుడికి వస్తాం, లేకపోతే లేదు. ఎందుకు రాలేదు అనటానికి మా దగ్గర ఇన్ని రీజన్స్ ఉంటాయి. ఇన్ని రీజన్స్ వెతుకుంటాం. యాక్చువల్గా మనం తెలుసా, వెతుకుంటాం. అందుకే ఎందుకు రాలేదు అనే ప్రశ్న ముగించక ముందుకే మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. కారణం ఏంటంటే రీజన్ ఆల్రెడీ ఒకటి వెతుక్కొని పెట్టుకుంటాం. అదే ఆలోచించండి. రావాలి అన్నా పెట్టుకుంటే మీరు పొలం పనులు చేపించిన పనులకి మీరు చేయడానికి పోయినా టైంకి పోతే జీతం ఇస్తారా, లేకపోతే జీతం ఇస్తారా? టైంకి పోతే కూలి. వీలున్నప్పుడు పోయి నేను వచ్చి పని చేస్తాను అంటే మరి దేవుని నీకు స్వేచ్ఛ ఇవ్వాలి అనుకున్నప్పుడు మరి స్వేచ్ఛ ఎప్పుడు కావాలి నీకు? నాకు చాలా మంది సంఘంలో ఫరో లాంటి వాళ్ళు కనబడతారు. నాకు ఎప్పుడు ఫరో లాంటి వాళ్ళు ఎందుకంటే తెలుసా, నేను ఐగుప్తులో బాగా తెగులు వస్తా ఉన్నాయి, అవునా? తెగులు వస్తే మోసే పోయి ఏదయ్యా పరిస్థితి అంటే, బాబు నీ దండం పెడతా, ఈ తెగులు తీసేది ఆయన అంటే, సరే ఎప్పుడు తీసేయాలని అడుగుతాడు మోసే. మనం ఏమంటారు తెలుసా? రేపు. మరి ఇప్పుడు అప్పటిదాకా ఏం చేస్తాం? ఇప్పుడే ప్రార్థన చేయి, ఇప్పుడే తీసేయాలి. మీరు పనులు బాగా ఇంట్లో బాగా అంటారు. రేపు ప్రార్థన చేయి, రేపు తీసే తెగులు అని రాత్రి తెగులుతోనే మేము ఉంటాం. ఇమీడియట్ గా ఎందుకు రావు మనకి? అర్థమైందా నేను చెప్పిన మాట? ఎందుకు ఫరో అన్నా అంటే ఆ ఉన్నదిలే కష్టం వచ్చినాక చూసుకుందాం, ఆ ఉన్నదిలే బాగా నొప్పి తీవ్రమైనాక పోదాం డాక్టర్ దగ్గరికి, ముదిరినాక చూసుకుందాంలే అనుకుంటారు. చేతులుగానే కాదు అనుకుంటే. సో దేవుడు ఏలియా భయం ఎలా పోయిందయ్యా ఏలియా జీవితంలో అంటే, దేవుని స్వరాన్ని ఎప్పుడైతే విని తాను ఆ గుహ నుంచి బయటికి రావడం ప్రారంభించిందో ఆయన స్వేచ్ఛను ఆయన తిరిగి అనుభవించగలిగింది. సో దేవుని ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నదో
ఆయన కాడి కింద ఎవరైతే బ్రతుకుతారో ఆ వ్యక్తికి ఉండాల్సింది ఏంటయ్యా అంటే విధేయత అనే గుణం ఉంటే కనుక వాడు స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవిస్తాడు. నాకు నచ్చినప్పుడు చేస్తా, నాకు తోచినప్పుడు వస్తా అంటే నీకు దేవుడి దగ్గర స్వేచ్ఛ దొరకదు. డాక్టరు ఉదయం టాబ్లెట్ వేసుకో, రాత్రి వస్తా టాబ్లెట్ వేసుకోవాలి, నాకు నచ్చినప్పుడు వేసుకుంటా అంటావా? అంటావా? అను. నచ్చినట్టు సచ్చినట్టు బాగుపడాలని ఏం చేస్తావు? వేసుకుంటా. 5 గంటలకు వేసుకోవాలి, 2 గంటలకు ఒకసారి వేసుకోవాలంటే అలా పెట్టుకోవాలనే వేసుకుంటావు. అంతే కదా? ఎందుకు? బతకాల. ఆ విధేయత నేనేమిచ్చిందంటే నీకు మంచి ఆరోగ్యం ప్రసాదించినాడు. సో దేవుని విషయంలో కూడా ఆ మాట విని ఎవరైతే విధేయత చూపిస్తారో ఆయన రెక్కల క్రింద వారికి స్వేచ్ఛ ఉంది. అంటే నీ బానిస బ్రతుకు నుంచి నీకు విడుదల ఎప్పుడో తెలుసా? వెంటనే కావాలి. పరోలాగా 2 రోజులు అయినాక చూసుకుంటా అనకండి. మీరు మార్కు సువార్త, లూకా సువార్త అయితే స్వస్థత ఇమీడియట్ గా జరిగే అందరికి. ఇప్పుడు కూడా అలా జరగదు అని అనడం లేదు, కానీ ఆయన చేయాలనుకుంటే చేస్తాడు దేవుడు. అయితే ఇమీడియట్ గా ఎందుకు రాస్తున్నారో తెలుసా? దేవుడు వారి విధేయతకు మెచ్చి వారిని వెంటనే స్వేచ్ఛాపరులుగా చేస్తాడు. మరి మనకెంత మందికి విధేయత ఉంది దేవుడి వాక్యంటే? నేను ఎన్ని చెప్పినా మళ్ళా సండే లేటే వస్తారు. నాకు తెలుసు, సాక్ష్యం చెప్పొద్దు అనుకున్నాను ఈ మాట. మీరైనా లేటే వస్తారు గుడికి, అది వాస్తవం. ఎందుకంటే అలవాటు పడ్డ జీవితం దానికి మారదు. దానికి కారణం ఏంటంటే చలికాలం చలి, ఎండాకాలం ఎండ, వర్షాకాలంలో వర్షం. ఈ తిరుగుతూనే ఉంటాయి, సర్కిల్ అయితేనే ఉంటుంది ప్రపంచం సృష్టి అయిపోయేదాకా. ఇక మనకు కూడా కారణాలు పెట్టుకుంటూనే ఉంటాం సచ్చేదాకా. సో విధేయత మనకి లేదు కాబట్టి దేవుడి దగ్గర నుంచి స్వేచ్ఛ మనకి ఇంకా పొందుకోలేదు. ఆయన ఇవ్వలేదుని అనా మీరు అనుభవించలేదు. దాన్ని యేసు క్రీస్తు ప్రభువు వారు శిలువపై చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తిని దేవుడు విడిపించాడు. ఆయన శారీరకంగా విడిపించలేదు. అయ్యా నేను పాపిని, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయి అంటే ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో నీ క్రీడకిచ్చేసి. అంటే ఏ పాపం అయితే బంధించి నువ్వు శిలువకు అప్పగించబడ్డవో ఆ పాపాన్ని నేను ఈరోజు తీసేసిన నీకు స్వేచ్ఛాపరంగా చేస్తున్నా. మరి నీకెందుకు లేదు ఆ స్వేచ్ఛ ఈరోజు? అంటే దేవుని వాక్కుకి ఇంకా నువ్వు విధేయత చూపించాలి. అది మొదటిది. రెండవ విషయాన్ని చూడండి. మనం చదివిన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివి మనం కొంచెం చదువుతాం. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి దేవుడు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎలా? క్రీస్తు మనల్ని స్వేచ్ఛలోకి నడిపించాడు. అయితే ఎలా, ఎవరు పొందుకుంటున్నారయ్యా అంటే 5వ వచనం 6వ వచనం చదివితే అర్థమయ్యే విషయం ఏంటంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినారో వారందరినీ దేవుడు ఏం చేసిండో తెలుసా? స్వేచ్ఛలోకి నడిపించిండు దేవుడు. అంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి దేవుడు ఏమి ఇచ్చిండు? స్వేచ్ఛనిస్తాడు దేవుడు. మన జీవితంలో అతి విశ్వాసాన్ని కలిగి ఉన్న వాడే దాన్ని అనుభవించగలుగుతాడు. చూడండి 5వ వచనం 6వ వచనం చదివితే కనుక యేసు క్రీస్తు నుండి వారికి సున్నతి పొందుటని ఏమీ లేదు, పొందకపోవడం ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఏది స్వేచ్ఛలోకి నడిపించింది? విశ్వాసం. దేవుని యందు నువ్వు చూపిన విశ్వాసము నిన్ను స్వేచ్ఛలోకి నడిపించింది. అటు విశ్వాసం నేను పాపం నుండి విడిపించడానికి సహాయపడింది. నీవు నేను చేసిన ప్రతి పాపానికి యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ప్రాణాన్ని అప్పగిస్తే నీకు నాకు స్వేచ్ఛ ఎట్లొచ్చిందయ్యా అంటే ఒకటే కారణం,
నా పక్షంగా నేను అనుభవించాల్సిన అన్ని ఆయన అనుభవించిండు అని విశ్వసించిన వారందరికీ దేవుడు ఏమిచ్చాడంటే పాపము ద్వారా వచ్చే జీతం అంతటిని ఆయన తీసేసి, అంతే కదా, నువ్వు అనుభవించలేదు కదా దానికి. మరి అలాంటప్పుడు విశ్వసించిన వాడు స్వేచ్ఛాపరుడైతే నీకు స్వేచ్ఛ లేదు అంటే నీకు దేవుడి మీద ఏం లేదు తెలుసా? ఏం లేదు, విశ్వాసము లేదు. మీరు బాగా ఆలోచించండి. మీరు రోజు ప్రార్థన చేసుకుంటారు కదా, ఏమని ప్రార్థన చేస్తామంటే దేవుడు ఈ పాపం నుంచి నన్ను విడిపించాలి అని ప్రార్థన చేస్తారు. మంచి ప్రార్థన అనేది తప్ప. కానీ రేపు కూడా మళ్ళీ అదే ప్రార్థన చేసినట్టు అర్థం ఏంటిది? దేవుడి ద్వారా నువ్వు ఇంకా విడిపించబడలేదని అర్థం, అంతే కదా. ఎందుకు విడిపించబడలే? ఎందుకు విడిపించబడలే? ఎందుకు తెలుసా? మనం ప్రార్థన మాత్రమే చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మనము ప్రార్థన మాత్రమే చేస్తాం. అదో అలవాటుగా, అదో మతపరమైన ఆచారంగా, అది డ్యూటీకి ఉదయాన్నే లేచి పిల్లలు స్కూల్కి పోయినట్టు ఉదయాన్నే లేచి దేవా రాత్రి అంతా కాపాడిన నీకు వందనాలు, పడుకునేటప్పుడు దేవ ఉదయం అంతా కాపాడిన ఏ సెట్ టీ సెట్ క్యాసెట్ వేస్తాం కదా ఇప్పుడు మనం. అది అంతే ప్రార్థన. అది మారు సత్యగానే ఏ సెట్ టీ సెట్ ప్రార్థన మారట్లేదు. ఎందుకు? ప్రార్థించేవాడు ప్రార్థించిన వాడిని దేవుచాలి విశ్వాసం. మరి అది లేదు కాబట్టి మన ప్రార్థన మారలేదు. యాక్చువల్గా నీవు నేను ఇది చేస్తే బాగుంటా, అది చేస్తే బాగుంటా కాదు. అవన్నీ ప్రయోజనంలోకి రావాలి అంటే వాటన్నిటినీ ప్రయోజనకరంగా మార్చే దేవుని యొక్క విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందుకు పిలువబడ్డాడో తెలుసా? ఆయనకు ముందు ఆయనను వెంబడించి ఇలాంటి అద్భుతాలు జరిగించిన అనుభవాలు అబ్రహాము ఎవరిని వింటే యాక్చువల్గా ఆయన మొదటి వ్యక్తి ఆ విశ్వాసంలో అడుగు వేయడానికి. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఏమంటారు? అభివృద్ధి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 12వ అధ్యాయం మొదటి వచనంలో ఇంత పెద్ద సాక్షి సమూహం మనకు ఉండగా అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ముందు ఇంతమంది నమ్మినారు, నీ ముందు ఇంతమంది విశ్వాసం వచ్చినారు అంటే నీకు నాకేముంది? ఇప్పుడు నమ్మి అనుభవించిన సాక్ష్యాలు మనకు ఉన్నాయి, అవునా? మరి అబ్రహాంకి ఏముంది? అబ్రహాంకి ఏముంది? బోధించే మోషే ఉన్నాడా? ధర్మశాస్త్రం ఉందా? ఏమీ లేదు. కానీ దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసంతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఆ మొదటి వ్యక్తి విశ్వాసులందరికీ ఏమేంటో తెలుసా? తండ్రిగా పరిగణించబడ్డాడు. అబ్రహాము సరే పౌలు ఈ గలతీ సంఘానికి అదే రాస్తున్నాడు. అబ్రహాము సున్నతి పొందాడు కాబట్టి మేము కూడా సున్నతి పొందితేనే స్వేచ్ఛ పొందడం కాదు. అంటే ఈ ఆచార వ్యవహారాలు నేను స్వేచ్ఛలోకి నడిపించలే. ఆచార వ్యవహారాలు నిన్ను నీ జీవితాన్ని స్వేచ్ఛలో నడిపించలే. ఎవరయ్యా నడిపించింది అంటే ఆ మొదటి వాక్యం అంటుంది వచనము, క్రీస్తు మిమ్ములను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఆయన చేయకపోతే నీకు స్వేచ్ఛ అనేది లేదు. మరి ఎలా అనుభవిస్తారయ్యా అంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రేమ వలన కార్యము జరిగించబడే విశ్వాసమే నీకు నాకు ప్రయోజనకరమైంది. అతి విశ్వాసం మన బానిస నుండి మనల్ని విడిపిస్తుంది. అందుకే ఏ స్వస్థత చేసినా ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా? నీకు విశ్వాసం ఉంటే నువ్వు స్వేచ్ఛగా మార్చబడతావు లేదా స్వేచ్ఛలోకి నడిపించబడతావు. నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ఎంత చేసినా నీకు స్వేచ్ఛ అనేది మళ్ళీ నేను దేవుని యందు విశ్వాసం ఉంచటంలో దేవుడు మనకు స్వేచ్ఛ పనులుగా చేస్తాడు. మళ్ళీ ఆ స్వేచ్ఛ పాపాన్ని చేయడానికి కాదు. చూడండి, పౌలు భక్తుడు ధ్రువ సంఘానికి రాస్తూ ఈ మాట అంటాడు, అయ్యా దేవుడు నిన్ను నన్ను విడిపించినాడు. మనందరం పాపం బాగా చేసినాం. అయితే ఎక్కడైతే పాపం చేసినామో దేవుడు అక్కడ అంత కృప చూపించి
అని ఏమంటారు తెలుసా? అట్లా అనరాదు. అనరాదు. అది తప్పు. విశ్వసించిన వాడు మళ్ళీ పాపము చేయొద్దు. విశ్వసించిన వాడు మళ్ళీ పాపంలోకి నడిపించబడద్దు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మీరు బాగా ఆలోచిస్తే, ఏ స్వేచ్ఛ కావాలంటే ఇంటి నుంచి బయటికి పోయిండు, అది దొరకనప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చిండు? తండ్రి దగ్గరికి వచ్చిండు. వచ్చేటప్పుడు ఏమనుకున్నావు తెలుసా? నాకు ఇంకా స్వేచ్ఛ లేదు. ఆయన రాసుకున్న డైలాగ్ ఏంటో తెలుసా? మీ పని వాళ్ళలో ఒకరిగా నన్ను అంటే నేను ఎవరికి ఇప్పుడు ఇంటికి వచ్చినా నేను బానిసనే నీకు, ఇక నాకు స్వేచ్ఛ లేదు. కానీ తండ్రి ఏమి ఇచ్చిండు మళ్ళీ? స్వేచ్ఛని. మరి బాగా ఆలోచించండి. ఆ స్టోరీలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? ఎప్పుడైతే తిరిగి తండ్రి దగ్గరకు వచ్చిందో మళ్ళీ నాకు స్వేచ్ఛ కావాలి, ఇంటి నుంచి బయటికి పోలేడు. మళ్ళీ దాని తర్వాత మీరు ఎప్పుడైనా చదవండి, మళ్ళీ ఎప్పుడైనా అడిగిందా ఎందుకు? ఆయనకు అర్థమైంది ఏంటో తెలుసా? నా తండ్రి యందు నేను విశ్వాసం ఉంచి ఆయన రెక్కల కింద బ్రతికితే నాకేముందో తెలుసా? ఈరోజు స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛకు గుర్తుగానే ఒక్క మాట చదివిస్తాయి తెలుసా? ఆయన కాళ్ళకు చెప్పులు తొడిగి వేలికి ఉంగరం, వేలికి అవన్నీ దేనికి గుర్తో తెలుసా? వీడు కోల్పోయిన స్వేచ్ఛ అంతా తిరిగి నేను వీరికి ప్రసాదిస్తున్నాను. మీ ఇంట్లో మీరు చెప్పులు వేసుకొని నడుస్తారు, షూ వేసుకొని నడుస్తారు, అది పక్కింటో నడిస్తే స్వేచ్ఛ అంటారు. మన ఇంట్లో మనం ఏమంటే, మన ఇంట్లో మనం రాత్రి 1 గంట బిగా తెచ్చి అడిగేటోడి, అదే పక్కింట్లో తెస్తే నాకు స్వేచ్ఛ ఉంది కదా అని తెలుస్తావు, పక్కింట్లో పోయి తెలియదు కదా. సో స్వేచ్ఛ ఎక్కడ ఉందో తెలుసా? దేవునికి బయట స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అంతా దేవుని దగ్గరనే ఉంది. అందుకే ఆ స్వేచ్ఛను ప్రసాదించే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే దేవుడు స్వేచ్ఛను వారికి ప్రసాదం. విశ్వాసం ఉంచిన వారికి ఆయన తన స్వేచ్ఛను తిరిగి ప్రసాదిస్తాడు. నువ్వు దేనికి బానిసైనా, దేవా ఈ పాపం నేను బయటికి రాలేనయ్యా, నన్ను విడిపించు అని ఆయన విశ్వాసం ఉంచిన వాడిని దేవుడు ఆ పాపపు బంధకాల నుండి ఖచ్చితంగా విడిపిస్తాడు. కానీ నువ్వు విశ్వసించకుండా ప్రార్థన చేస్తే, నువ్వు విశ్వసించకుండా పాటలు పాడితే ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చే స్వేచ్ఛ నువ్వు పొందుకోలేవు. ఆ పాపం నేను కట్టేస్తుంది. విచిత్రం ఏంటంటే, నేను చాలా మందికి మీరు బాన్సలకు కూడా తెలియదు. యాక్చువల్గా తెలుసా? నేను పలానా దానికి బాన్సని కూడా మీకు తెలియదు. నేను బాగానే ఉన్నా కదా అనుకుంటున్నాను. యాక్చువల్గా సందర్భం వస్తే తప్ప, కోపం వచ్చి ఆవేశం వస్తే తప్ప మీకు అర్థం కాదు. కోపం మిమ్మల్ని రూల్ చేస్తున్నారు. అందుకే అంటాం కదా, ఏమన్నారంటే నాకు నేనే కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకంటావు అంటే నీవు కంట్రోల్ లేవు. యాక్చువల్గా నేను కోపం నేను కంట్రోల్ చేస్తుంది. అది పరిస్థితి బయటపడినప్పుడు అర్థమవుతుంది. ఆవేశం కట్టలు తెచ్చుకొని అర్రాని మాటలు ఎందుకన్నావయ్యా అంటే నీ కంట్రోల్లో నీవు లేవు. నీకు నచ్చినట్టు పదాలు అనేస్తే స్వేచ్ఛ అనుకున్నావు కాదు, అవన్నీ నిన్ను బానిసలోకి నడిపించినాయి. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ బానిస తనకి సంఖ్యలన్నీ దేవుడు తీసివేస్తాడు. ఆయన విశ్వాసం ఉంచే భక్తులు కావాలి. ఇక చివరి విషయాన్ని మీరు ఆలోచిస్తే కనుక, మనం చదివిన మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. ప్రయాసపడి మోసుకొనుచున్నా సమస్త జనులు. మోసుకొనుచున్నా అంటే ఇంకా ఇప్పటికి ఉన్నా నీకు నీవే పెట్టుకున్నామని అర్థం. ఎవరు పెట్టలే ఈ భారాన్ని. అర్థమైందా? ఆ వచనాన్ని లేదా ఆ సందర్భాన్ని బాగా ఆలోచిస్తే, యూదులు ధర్మశాస్త్రం కాకుండా ఇంకా చాలా రూల్స్ పెట్టుకుంటారు. అర్థమైందా? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే కాకుండా చాలా రూల్స్ పెట్టుకుంటారు. ఆ రూల్స్ అన్ని ఏమైనాయ్యా అంటే ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి చాలా అడ్డంగా మారినాయి, బ్రతకలేకపోతున్నారు. ఆ సందర్భంలో ఆయన అంటున్న మాట, ఎవరైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమంటారు బంధించేసినాయో, ఏది చేయలేకపోతున్నాడు, అది దేవుణ్ణి కూడా స్వేచ్ఛగా ఆరాధించలేకపోతున్నారు, దేవుణ్ణి కూడా స్వేచ్ఛగా ఏమంటారు ఆయన చెంతకు రాలేకపోతున్నారు అని దేవుడు ఆలోచించి ఆయన చెప్పిన మాట, వాటన్నిటి నుండి విడిపించబడాలి అంటే మీరు నన్ను వెంబడించాలి.
అర్థమైందా? మీరు యేసు క్రీస్తు ప్రభుని వెంబడించే వాళ్ళైతే దేవుడికున్న స్వేచ్ఛ మీకు కూడా ఉంటుంది. ఎంత స్వేచ్ఛ ఉందో తెలుసా దేవునికి? అక్కడ వాక్యం అంటది, ఆయన తన ప్రాణాన్ని పెట్టగలడు తిరిగి. ఎంత స్వేచ్ఛ ఉందో చూసిరా? ప్రాణం పెట్టేశాడంటే మళ్ళీ అదే ప్రాణాన్ని తిరిగి మనకి పెట్టే అంత దమ్ము లేదు, తీసుకునే శక్తి కూడా లేదు. మరి ఎప్పుడు వస్తుంది అంటే మనకు కావాలని మనకు వస్తుందని కాదు, ఆయనను వెంబడించిన వారికి ఆ ప్రాణము తిరిగి దేవుడు నీ జీవితంలో ప్రసాదిస్తాడు. ఏదైనా పోగొట్టుకుంటాం కానీ ప్రాణం పోగొట్టుకుంటామా? పోగొట్టుకో. అది భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు అయినా సరే ప్రాణం మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు. బాధ ఉంటే రోజులు ఏడుస్తాం, నెలలు ఏడుస్తాం, సంవత్సరం ఏడుస్తాం, కానీ ప్రాణం ఇస్తామా? సమాధిలో నీతో పాటు నేను కూడా పట్టుకుంటా అంటామా? దేవుడు తనను వెంబడించిన వానికి ఏ పాపమైతే నీ ప్రాణాన్ని బంధించిందో ఆ ప్రాణాన్ని తిరిగి నీకు ప్రసాదించగలండి. ఏ పాపాన్ని బట్టి నీ ప్రాణం నరకానికి పోతున్నారో ఆలోచించినావో అక్కడి నుండి విడిపించగలడు దేవుడు. అక్కడి నుండి కూడా నేను బయటికి తీసుకొని వచ్చి నీ జీవితాన్ని సుఖ సంతోషాలతో జీవింపజేసే దేవుడు. అందుకే ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త నువ్వే బతుకుతున్నావు కదా, నా దగ్గరికి రా. నేను దేనికి బానిసను కాదు, ఏది నన్ను కంట్రోల్ చేయలేదు, దేనికి నన్ను అప్పగించుకోలేదు. అందుకే నా చెత్తకు ఎవరన్నా వస్తే నీ భారం అంతా నేను తీసేస్తాను. మన బ్రతుకు ఎలా ఉంటుందయ్యా అంటే, ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, క్రైస్తవ జీవితం ఎలా ఉందయ్యా అంటే, ఒక అమ్మ లేదా ఒక ఆయన అనుకుందాం, ఒక వ్యక్తి తల మీద పెద్ద మూట సంచి మోసుకుంటూ నడుచుకుంటూ పోతా ఉన్నాడు. నడుచుకుంటూ పోతా ఉంటే పక్కన పోతున్న ఓ రిక్షా అయినో ఆటో అయినా కారు అయినా చూసి, అయ్యో ఈ వ్యక్తి బాగా ప్రయాసపడుతున్నాడు, బాగా కష్టపడుతున్నాడు, అయ్యో ఈయన కష్టాన్ని చూసి జాలిపడి, అయ్యా ఏం మోస్తావు అనుకుంటా బాగా నడుస్తున్నట్లు నా వెహికల్ కూర్చొని ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పేస్తానట. మనోడు బాగా సంతోషపడి, అబ్బా నడిచే బాధ తప్పిందిరా అని ఆ వెహికల్ ఎక్కి కూర్చున్నాడు. కొద్ది ముందు పోయి చూస్తే ఈ డ్రైవర్ చూసినట్ట మళ్ళీ వెనక చూస్తే మూట ఇంకా నెత్తి మీద తల మీదే ఉందట. ఆయన అడిగినట్ట, అమ్మ నేను వెహికల్లో కూర్చోబెట్టుకుంది ఆ మూట భారము పోతుంది అన్నది. ఆ అన్నట, నేనే భారం అనుకుంటే నా మూట ఎందుకు అయ్యా నీకు భారం అన్నాడు. మనం అందరం ఉంటాం దేవుడి దగ్గర. ఆ భారం తీసేసి నీకు స్వేచ్ఛనిస్తా అంటే మళ్ళీ అదే పాపాన్ని పట్టుకొని తిరుగుతాం మనం మళ్ళా లోకంలో. దేవుడు ఏదైతే తీసేసిందో రేపు మళ్ళీ అదే పాపాన్ని చేస్తాం మనం మళ్ళా. అందుకే పేరు చాలా చక్కగా వర్ణించడం ఏంటంటే, కుక్క తన వాంతికి కడగబడిన పంది మళ్ళా అదే పరిస్థితి మనది. అంటే ఇండైరెక్ట్ మనం ఏమనాలి మనం ఇప్పుడు అనొద్దు కాబట్టి నాకు. అంటే దేవుడు ఏ భారాన్ని అయితే తీసేసి నీకు స్వేచ్ఛనిచ్చిండు, మళ్ళీ అదే పాపం చేసి మళ్ళీ దేనికి ఏడిపోయిన తెలుసా, మళ్ళా ఆ బానిస భక్తులకు ఇష్టపడుతుంది. నేను విముక్తులు చేయాలని ఆయన ఆశపడ్డాడు, కానీ ఆయన నమ్మి కూడా, ఆయన చెంతకు వచ్చి కూడా, ప్రార్థన చేసి కూడా, విశ్వాసం ఉంచి కూడా ఇంకా ఏముందో తెలుసా జీవితంలో? పాపమే బానిసత్వంగా. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. ఆ స్వేచ్ఛ ఆయన ఇస్తే వస్తుంది మనకి. ఆ స్వేచ్ఛ ఆయన ద్వారా మనం ప్రసాదించబడి, అది కావాలనుకున్నవాడు, ఆయన వెంబడించేవాడు, ఆయన అడుగులు వేస్తూ ప్రయాణం చేసేవాడే ఇంకా. అలా చేసిన వాడు దేవుడు ఏ పాపం లేకుండా తన జీవితంలో ఉన్న అంతటిని గురించి ఆలోచించండి. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న నీవు గత సంవత్సరంలో ఏ పాపానికి బానిసగా చేసుకున్నావు? వినను ఏ పాపానికి అమ్ముడు పోయినావు? ఏ పాపానికి నిన్ను నువ్వే అమ్మేసుకున్నావు? ఆలోచించు. దాన్ని విడిపించాలని దేవుడు ఆశపడ్డాడు. ఈ సంవత్సరం నీ జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాయి అంటే, నువ్వు స్వేచ్ఛగా బ్రతకాలి.
ఏ పాపం నేను కంట్రోల్ చేయొద్దు, ఏ అధికారం నేను కంట్రోల్ చేయొద్దు. అందుకే వాక్యం ఉంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. దేవుడు నేను కొనుక్కున్నది, తన స్వరక్తాన్ని కార్చింది నీకు స్వేచ్ఛనివ్వాలి. అందుకే ఆయన తిరిగి మళ్ళా మనుషులకు బానిసలుగా. ఒకసారి నేను ఒకరు కొనేసుకున్నారు, కానీ నువ్వు నిన్నే మళ్ళా వేరే వాటికి అమ్ముడు. బాగా ఆలోచించండి, ఏశావు దేనికి అమ్ముడు పోయిండు? మీరు ఆ సందర్భం అంటే మంచిగా అర్థం చేస్తున్నారో లేదో కానీ ఏమన్నాడు తెలుసా? నేను చచ్చిపోతున్నా కాబట్టి నాకేం పెట్టు, ఓ పూట అన్నం పెట్టు. ఓ పూట అన్నం పెట్టాలని నాకేమని ఇయ్యాయి అంటే ఏమన్నాడు తెలుసా? నీ చేసేత్వాన్ని నాకు ఇచ్చి. నువ్వు బాగా ఆలోచించండి, అన్నం తింటే మళ్ళీ ఏమొస్తుంది? ఏమొస్తుంది? వేసావు మళ్ళీ ప్రాణము వస్తుంది. ఎంత బుద్ధిహీనంగా ఆలోచించిందో చూసిరా. అరే నేను అన్నం తింటే బతుకుతా కదా, బతికినంత మళ్ళీ చేస్తుంటే నాకే ఉండాలి కదా. ఇప్పుడు చచ్చిపోతే పోయింది అంటే పర్లేదు, తిన్నాక బతుకుతా చచ్చిపోతాడా? బతుకుతాడు. నేను బతుకాలని ఆశ ఉంది కదా మనవాడికి, కానీ జ్యేష్ఠత్వం మీద ఆశ మాత్రము లేదు. ఎంత విచిత్రం ఆలోచించండి. తాను ఓ పూట తిండి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. మరి మీరు దేనికి అమ్మేసుకున్నారు? ఆహాబు ఒక ద్రాక్ష తోట కోసం తాను అమ్మేసుకున్నాడు పాపాన్ని. అందుకే ఏలి అంటాడు, నీ పాపం నిన్ను పట్టించింది అయ్యా దేవుని దగ్గర. ఓ పూట అన్నం కొరకు ఒకడు బానిస, ఓ ద్రాక్ష తోట కొరకు బానిస. చాలా రాజు కావలసినంత ఉంది, కానీ ఓ చిన్న ద్రాక్ష తోట మీద కనుబడ్డది. మనం తాను అమ్మేసుకున్నాడు. రాజే, కానీ ఆలోచించండి, పాపానికి బానిస. నన్ను దేవుడు పిలిచింది, నిబంధన చేసేది ఎందుకంటే మన స్వేచ్ఛగా బ్రతకాలి. మనల్ని ఏ పాపం కంట్రోల్ చేయొద్దు, మన దేవుడు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఆయన రెక్కల క్రింద మానవులకి ఏముందో తెలుసా? విశ్రాంతి, స్వేచ్ఛ ఉంది. అందుకే ఏదేని వనంలో ఎంత స్వేచ్ఛ అంటే అడిగేటోడు లేడు. ఎప్పటిదాకా? పాపము చేయనంత. అంటే బాగా ఆలోచించండి, నీ స్వేచ్ఛ దేవుడు ఎప్పుడు తీసేయలేడు. తీసేసుకుంది మనమే. మరి సంవత్సరం ప్రారంభిస్తూ ఉండదు. ఈ తొలి గడియ లేదా ఈ తొలి ఆరాధనలో మీరందరూ ఆలోచించాల్సిన విషయం, నేనెందుకు ఈ స్వేచ్ఛను అనుభవించొద్దు ఈరోజు? నన్నెందుకు ఎవరు కంట్రోల్ చేయాలి ఈరోజు? నన్నెందుకు నా సెల్ ఫోన్ కంట్రోల్ చేయాలి? నన్నెందుకు నా డబ్బు కంట్రోల్ చేయాలి? నన్నెందుకు నా ఏమంటారు అహం నన్ను కంట్రోల్ చేయాలి? నేనెందుకు నా కోపాన్ని కంట్రోల్ చేయొద్దు ఈరోజు? నేనెందుకు డబ్బుని కంట్రోల్ చేయొద్దు ఈరోజు అని ఆలోచించే వారికి చెప్పే మాట ఏంటో తెలుసా? క్రీస్తు నేను స్వతంత్రంగా చేయగలను. ఆయన ఒక్కడే. నేను కాదు, నీ కుటుంబం కాదు, నీ పిల్లలు కాదు, ఎవరు కాదు. ఆయన ఒక్కడే నేను స్వేచ్ఛలోకి నడిపించగలను. కారణం ఆయన దేనికి బానిస కాదు. మరి అలాంటి దేవుడితో నువ్వు నడవాలి అనుకుంటే ఆయన మాటకి నీకు విధేయత చూపించడం రాదు. అది కష్టమా? నీకు నష్టమా రాదు. ఆయన మాటకు నువ్వు తల ఉంచడం నేర్చుకోవాలంటే ప్రశ్న వేయకుండా తల వచ్చే విధేయులమై ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన స్వేచ్ఛలోకి నడిపించగలడని నువ్వు సంపూర్ణ విశ్వాసాన్ని ఆయనపై కలిగి ఉండాలి. ఆయనను వెంబడించే వాళ్ళై ఉండాలి. నా యొద్దకు రండి, నన్ను వెంబడించండి, నేను మీకు ఏమి ఇస్తానో తెలుసా? విశ్రాంతిని ఇస్తా. అంటే ఏ టెన్షన్ లేకుండా, నేను ఎవ్వరు కంట్రోల్ చేయకుండా నేను మిమ్మల్ని నడిపిస్తాను, స్వేచ్ఛలోకి నడిపిస్తాను. అలాంటి స్వేచ్ఛ మనందరం అనుభవించటకు దేవుని కృపా సన్నిధి తోడైండుగాక. ఆమేన్.